ఎలా వచ్చింది పేపర్? ఈజీ టు మోడరేట్, అంటే అంత డిఫికల్టీ లెవెల్ ఏం లేదు, ఈజీ టు మోడరేట్ గా వస్తుంది. సో ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఎక్కువ రీజనింగ్ లో అంటే అనాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. డైరెక్షన్స్, తర్వాత అర్థమెటిక్ అంటే ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, అక్కడ వాటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. జనరల్ స్టడీస్ అంటే ముఖ్యంగా కంప్యూటర్ అవేర్నెస్ నుంచి ఎవ్రీ షిఫ్ట్ 3 to 4 క్వశ్చన్స్ పడుతున్నాయి. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే కరెంట్ అఫైర్స్ మేజర్ గా 8 to 9 ఉంటున్నాయి ప్రతి షిఫ్ట్ లో. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? దిస్ ఇస్ మై ఫస్ట్ అటెంప్ట్. ఓకే, ఎన్ని అటెంప్ట్? అన్ని క్వశ్చన్స్ 70. ఓకే, థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎగ్జామ్ రివ్యూ చెప్తారా? జస్ట్ జనరల్ గా ఎలా ఉంది పేపర్? అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి? మీకు ఎలా అనిపించింది పేపర్? తప్పే మేడం. ఏ సబ్జెక్ట్ ఎక్కువ టఫ్ గా? మ్యాథ్స్. ఈజీగా ఏది ఉంది? అర్థమెటిక్. ఓకే, ఎన్ని అటెంప్ట్ చేశారు? 70. ఓకే, మీరు నెక్స్ట్ ఇంకేమి ఇస్తారు సజెషన్స్? అంటే నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? బాగా కష్టపడాలి మేడం. ఏ టాపిక్స్ కవర్ చేయాలి? మ్యాథ్స్ ఎక్కువ. జిఎస్ ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారు మేడం? జనరల్ స్టడీస్ మామూలుగా 25 కొన్ని ఎక్కువ ఇచ్చాడు మేడం. ఓకే, మీకు అది ఈజీగా ఉందా? ఎలా ఉంది? అది కష్టంగా ఉందా? ఎన్ని అటెంప్ట్